Hi students, good morning all of you. Okay, right. Let us come to the point. మనం వచ్చేటప్పటికి మన లాస్ట్ క్లాస్లో కృష్ణా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం ఉందో ఈ కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంకి సంబంధించినటువంటి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ పేపర్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ ఏంటి, ఆ కంప్లీట్ సిలబస్కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ ఏంటి అనేటువంటిది మన లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం. సో ఈ క్లాస్లో వచ్చేటప్పటికి కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంకి సంబంధించినటువంటి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ పేపర్లో యూనిట్ వైజ్ సిలబస్ అనాలిసిస్ చూద్దాము. సో అంటే మనం యూనిట్ వైజ్ సిలబస్ అనాలిసిస్ చూసి తర్వాత ఆ యూనిట్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, రైట్. సో ఆ క్రమంలో నేను నిన్న మీకు ఈ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ పేపర్ సిలబస్ అనాలిసిస్ చేసేటప్పుడు నిన్ను కూడా మనం ఏం చేసాం, థర్డ్ యూనిట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకని థర్డ్ యూనిట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నామంటే ఇట్ ఈస్ సమ్వాట్ ఫైన్. మీరు పీరియాడ్ టేబుల్ కనుక తీసుకున్నట్లయితే పీరియాడ్ టేబుల్లో ఫస్ట్ ఏ గ్రూప్ మెటల్స్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం. ఆ తర్వాత సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం, రేడియం. ఆ తర్వాత థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ ఇట్లా ఉంటాయి. కాబట్టి మనకి వీళ్ళు ఇచ్చిన సిలబస్లో ఎలిమెంట్స్ని మనం ఆ క్రమంలో చూసుకున్నప్పుడు లిథియం ఎలిమెంట్ కానీ లేదా మెగ్నీషియం అంటే లిథియం ఎలిమెంట్ ఆర్ మెటల్ కానీ లేదా మెగ్నీషియం ఎలిమెంట్ ఆర్ మెటల్ అనేటువంటివి మీకు థర్డ్ యూనిట్లో ఉన్నాయి. కాబట్టి సో సిలబస్ అక్కడి నుంచి చదువుకుంటే మనకి ఒక అర్థవంతంగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మీకు సిలబస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఫోర్త్ పేపర్ ఉండేటువంటి సిలబస్ మొత్తం ఏంటనేది చూసినాము. సో మీకు ఈ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ పేపర్లో వచ్చేటప్పటికి 3 యూనిట్లు ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ మీద ఉంటాయి, ఒక యూనిట్ హెట్రోసైక్లిక్ కెమిస్ట్రీ మీద ఉంటుంది, ఇంకొక యూనిట్ వచ్చేటప్పటికి న్యాచురల్ ప్రొడక్ట్స్ మీద ఉంటుందని చెప్పేసి మొత్తం 5 యూనిట్స్ ఏంటో చూస్తున్నాం అనమాట. ఆ 5 యూనిట్స్లో 3 యూనిట్స్ ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ అనుకుంటే దాంట్లో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఉన్నప్పుడు యూనిట్ 3 ఏదైతే ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీలో ఉండేటువంటి యూనిట్ 3 ఉందో ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీకి సంబంధించింది, ఆ యూనిట్ 3 ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ఆ సిలబస్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ నేను ఈ క్లాస్లో చెప్తాను. రేపటి నుంచి యూనిట్ 3కి ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్దాం, ఓకేనా. సో రైట్, లెట్ us కమ్ హియర్. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి థర్డ్ యూనిట్ సిలబస్ కనుక చూస్తే కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ పేపర్లో థర్డ్ యూనిట్ సిలబస్ కనుక చూసినట్లయితే ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్, వీటిని మనము ఓఎంఆర్ అంటారండి. ఓఎంఆర్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ అంటారనమాట. సో ఈ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్లో వీళ్ళు మళ్ళీ రెండు పార్ట్స్ ఇచ్చున్నారు, పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి 2 పార్ట్స్ ఇచ్చున్నారు అనమాట. పార్ట్ ఏ ఏంటి, పార్ట్ బి ఏంటి, ఈ పార్ట్ ఏ సిలబస్ ఏంటి, పార్ట్ బి సిలబస్ ఏంటి, ఈ పార్ట్ ఏ పార్ట్ బికి మీకు ఏ రెఫరెన్స్ బుక్స్ బాగుంటాయి అనేటువంటిది ఒకసారి చూసుకొని, పార్ట్ ఏ పార్ట్ బికి ఏ రెఫరెన్స్ బుక్స్ బాగుంటాయి ఒకసారి చూసుకొని, ఆ తర్వాత ఈ సిలబస్ యొక్క డిస్క్రిప్షన్ వాళ్ళు ఇక్కడ ఏదైతే చెప్పున్నారో దాని డిస్క్రిప్షన్ ఏంటనేది నేను మీకు కింద చూపిస్తాను అనమాట. సో అవకాశాన్ని బట్టి ఈ రెఫరెన్స్ బుక్స్ ఏంటివి, ఈ రెఫరెన్స్ బుక్స్ యొక్క సాఫ్ట్ కాపీస్ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే కృష్ణా యూనివర్సిటీ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ పేపర్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉందో ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ సాఫ్ట్ కాపీస్ కూడా పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాను. నిన్న మన వాట్సాప్ గ్రూప్లో నేను సిలబస్ పేపర్ కంప్లీట్ సిలబస్ పేపర్ ఏదైతే నేను క్లాస్లో మనం మాట్లాడుకున్నామో ఆ సిలబస్ పేపర్ మొత్తం కూడా నేను మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. అట్లాగే మిమ్మల్ని నేను దీనికి సపరేట్గా ఒక నోట్స్ పెట్టేసుకొని ఆ నోట్స్లో ఈ సిలబస్ మొత్తాన్ని కూడా కాపీ చేయమని చెప్పున్నాను. అది దానికి మీరు వన్ డే ఒకరోజు నెక్స్ట్ డే క్లాస్ కల్లా మేము అది మొత్తం కూడా మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం సార్ అని చెప్పున్నారు. ఐ థింక్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఇంకా ఏం చేయలేదు మీరు, నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, సో రైట్, చూస్తే ఇప్పుడు ఒకసారి ఈ థర్డ్ మీరు నిన్న చెప్పినట్టు నేను సపరేట్ నోట్స్ పెట్టుకుని ఆ నోట్స్లో ఫస్ట్ సిలబస్ పేపర్ ఏదైతే ఉందో సిలబస్ పేపర్ మొత్తం కాపీ చేసుకోండి నీట్గా. సిలబస్ పేపర్ మొత్తం నేను చెప్పిన లెక్చర్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకొని కాపీ చేయండి, రాసుకోండి. తర్వాత ఈరోజు థర్డ్ యూనిట్ నేను చెప్తా ఉన్నాను, థర్డ్ యూనిట్ నుంచే మీరు స్టార్ట్ చేసుకునే ప్రాబ్లం ఏం లేదు. యూనిట్ 3 సిలబస్ అని పెట్టేసి ఇది కాపీ చేయండి, ఆ తర్వాత మనం టాపిక్ వైజ్కి వెళ్ళిపోదాం, ఓకేనా. సో థర్డ్ యూనిట్ ఏంటంటే సిలబస్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్, దాంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి, రెఫరెన్స్ బుక్స్. పార్ట్ ఏ ఏంటో చూద్దాం. పార్ట్ ఏ వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ విత్ ఆల్కైల్, ఎలైల్ అండ్ ప్రొపజైల్ హ్యాలైడ్స్. ఆ తర్వాత ఆల్కైలేషన్ రియాక్షన్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్, తర్వాత రియాక్షన్ విత్ కార్బైల్ కాంపౌండ్స్,
ఎస్టర్స్, ఆల్కహాల్స్, ఎమీన్స్, యాసిడ్స్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైసల్ఫైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. ఇక్కడ వరకు మీకు ఒక రియేజెంట్ అండి, అది మెగ్నీషియం ఇచ్చేటటువంటి ఆర్గానిక్ రియేజెంట్స్ అనమాట. వీటిని ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ అనొచ్చు, లేకపోతే వీటిని గ్రిగ్నార్డ్ రియేజెంట్ అని అంటారు అనమాట. సో ఇది ఒక టాపిక్ ఏంటది, ప్రిపరేషన్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ విత్ ఆల్కైల్, ఎలైల్ అండ్ ప్రొపజైల్ హ్యాలైడ్స్. తర్వాత ఆల్కైలేషన్ రియాక్షన్, అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఇచ్చే ఆల్కైలేషన్ రియాక్షన్. ఆ తర్వాత గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఇచ్చేటువంటి రియాక్షన్ విత్ కార్బనల్ కాంపౌండ్స్తో ఏ రకమైన రియాక్షన్ ఇస్తుంది, ఎస్టర్స్తో గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏ రకమైన రియాక్షన్ ఇస్తుంది, ఆల్కహాల్స్తో ఏ రకమైన రియాక్షన్, ఎమీన్స్, యాసిడ్స్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైసల్ఫైడ్, సల్ఫర్ డైఆక్సైడ్తో గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏ రకమైన రియాక్షన్స్ ఇస్తుంది అనేది ఒకటి. అంటే పార్ట్ ఏలో అదొక రియేజెంట్ అండి. దెన్ పార్ట్ ఏలోనే మీకు మళ్ళీ ఏమవుతుందంటే ఇంకొక రియేజెంట్ ఇచ్చినారనమాట పార్ట్ ఏలోనే. ఆ ఇంకొక రియేజెంట్ ఏంటని చూసినప్పుడు పార్ట్ ఏలో ఇచ్చినటువంటి ఇంకొక రియేజెంట్ ఒకసారి కనుక చూసినట్లయితే మీకు ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ లిథియం రియేజెంట్స్, లిథియం డైఐసోప్రొపైల్ అమైడ్ ఎల్డిఏ అంటారండి. లిథియం డైఐసోప్రొపైల్ అమైడ్, జాగ్రత్త చూడండి, లిథియం డైఐసోప్రొపైల్ అమైడ్ ఎల్డిఏ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎల్డిఏ అనేది దీన్ని మనము హార్పూన్ బేస్ అంటారు, HARPOON హార్పూన్ బేస్ అంటారు అనమాట. ఆర్గానో లిథియం రియేజెంట్స్లో లిథియం డైఐసోప్రొపైల్ అమైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం హార్పూన్ బేస్ అంటారు. అండ్ యూజెస్ ఇన్ ఆరోమేటిక్ యాన్యులేషన్ అండ్ హెట్రో ఆరోమేటిక్ యాన్యులేషన్స్. యాన్యులేషన్ అంటే నేను మీకు నిన్న క్లాస్లో కూడా చెప్పున్నాను, రింగ్ కన్స్ట్రక్షన్ అండి. ఆరోమేటిక్ యాన్యులేషన్ అంటే ఆరోమేటిక్ రింగ్ కన్స్ట్రక్షన్ అనమాట. హెట్రో ఆరోమేటిక్ యాన్యులేషన్ అంటే హెట్రో ఆరోమేటిక్ రింగ్ కన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ లిథియం డైఐసోప్రొపైల్ అమైడ్ ఏదైతే మనం హార్పూన్ బేస్ అని చెప్పేసి మాట్లాడుతున్నామో, ఈ లిథియం డైఐసోప్రొపైల్ అమైడ్ అనేటువంటిది లేదా ఎల్డిఐ అనేటువంటి హార్పూన్ బేసు ఏ రకంగా ఆరోమేటిక్ యాన్యులేషన్స్లో ఉపయోగపడుతుంది, ఏ రకంగా హెట్రో ఆరోమేటిక్ యాన్యులేషన్స్లో ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒకటి. అంటే మీకు ఫస్ట్ రియేజెంట్ వచ్చేటప్పటికి అప్ టు ఇక్కడ వరకు వచ్చి గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్. సెకండ్ రియేజెంట్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటిది సెకండ్ రియేజెంట్ అండి. ఇది ఆర్గానో లిథియం రియేజెంట్స్ అనమాట. అంటే మీకు ఫస్ట్ ఏ గ్రూప్ మెటల్స్ అయినటువంటి లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియంలో ఇప్పుడు మనం ఏదైతే ఈ బ్లూ మార్క్ మీకు కనిపిస్తుంది ఇది మొత్తం కూడా లిథియం రియేజెంట్ అనమాట. ఆ తర్వాత సెకండ్ ఏ గ్రూప్కు సంబంధించినటువంటి మెటల్స్ ఏవైతే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, శాంషియం, బేరియం, రేడియం కనిపిస్తున్నాయో వాటిలో ఇదంతా కూడా సెకండ్ ఏ గ్రూప్కు సంబంధించినటువంటి మెగ్నీషియం రియేజెంట్ అనమాట. సో పార్ట్ ఏలో లిథియం, ఆర్గానో లిథియం రియేజెంట్స్, ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ చెప్తారు. నేను మీకు ఇక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు కింద రాశానంటే మీకు ఈజీగా ఉండడం కోసం అనేది. ఇట్లా ఉంటే సిలబస్ అర్థం కాదండి, అట్లా పెట్టుకోవడం కోసం అని చెప్పేసి చెప్పాను నేను మీకు. అది నేను మీకు చేస్తాను. నెక్స్ట్ పార్ట్ బి కనుక చూస్తే పై ఆల్కైల్ నికెల్ కాంప్లెక్సెస్, ప్రిపరేషన్ ఆఫ్ 1,5-cyclic డైన్స్, నికెల్ కార్బైల్స్ అనమాట. సో ఇది ఒక రియేజెంట్ అండి, ఇది నికెల్ రియేజెంట్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో నికెల్, పెలాడియం, ప్లాటినం ఉంటుంది అనమాట. ఈ నికెల్, పెలాడియం, ప్లాటినం గ్రూప్కి సంబంధించిన నికెల్ ఆ నికెల్ కూడా పై నికెల్ కాంప్లెక్సెస్, ప్రిపరేషన్ ఆఫ్ 1,5-cyclic డైన్స్, నికెల్ కార్బైల్స్ అనేటువంటిది మీకు ఒకటి అనమాట. ఆ తర్వాత మనకి కాపర్ ఉంటుంది కదండి, కాపర్ సిల్వర్ ఆరంలో కాపర్ అనమాట. కాపర్ ఇచ్చేటువంటి రియేజెంట్స్ ఆర్గానో కాపర్ రియేజెంట్స్, ఆర్గానో క్యూప్రేట్స్ అంటారు వీటిని, లేకపోతే ఆర్గానో క్యూప్రేట్స్, లేకపోతే లిథియం ఆర్గానో క్యూప్రేట్స్ అని కూడా అనొచ్చు. వీటిని గిల్మన్ రియేజెంట్స్ అని కూడా అంటారు అనమాట. అంటే ఆర్గానో కాపర్ రియేజెంట్స్లో కాంబినేషన్స్ని బట్టి వాటి పేర్లు మారిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఆక్సిడేటివ్ కప్లింగ్ ఆఫ్ టెర్మినల్ ఆల్కైన్స్ అనేటువంటిది ఒకటి, ఆల్కైలేషన్స్ అంటే ఆర్గానో కాపర్ రియేజెంట్స్ ఇచ్చేటువంటి ఆల్కైలేషన్ రియాక్షన్స్ ఒకటి. ఇది మొత్తం కూడా మీకు ఒక రియేజెంట్ అండి, ఆర్గానో కాపర్ రియేజెంట్స్ అంటారు అనమాట. సో వీటిని నేను మీకు కొంచెం అర్థవంతంగా కింద రాయడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం కావట్లేదు అనేది నా ఉద్దేశం కాదండి, బట్ ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఈజీగా ఎట్లా చేసుకోవాలనే దానికోసం నేను కింద రాస్తున్నాను. మీరు ఒకసారి చూద్దరు, అది ఆ డిస్క్రిప్షన్ కూడా నేను చెప్తాను. సో ఆ తర్వాత మీకు ఇక్కడ ఆర్గానో పెలాడియం రియేజెంట్స్ ఇచ్చారండి. ఆర్గానో పెలాడియం రియేజెంట్స్ సంబంధించి ప్రిపరేషన్ ఆఫ్ ఆర్గానో పెలాడియం రియేజెంట్స్, పై అలైల్ పెలాడియం కాంప్లెక్సెస్, సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో పెలాడియం రియేజెంట్స్ అని చెప్పేసి ఇంకొక రియేజెంట్ ఇచ్చినారనమాట. ఇక్కడికి మీకు మొత్తము పార్ట్ బిలో వచ్చేటప్పటికి ఆర్గానో నికెల్, ఆర్గానో కాపరు, ఆర్గానో పెలాడియం అంటే నికెల్, పెలాడియం, ప్లాటినంలో పెలాడియం, ప్లాటినము, కాపర్, సిల్వర్ ఆరంలో కాపర్ ఒకటి, అంటే మూడు ఏమేంటి పోయి నికెల్, పెలాడియం, ప్లాటినంలో నికెల్, పెలాడియం, తర్వాత కాపర్, సిల్వర్ ఆరంలో కాపరు. సో నికెల్, పెలాడియం, కాపరు, నికెల్, పెలాడియం, కాపర్, అనే మూడు రియేజన్స్ ఇక్కడ వస్తాయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి
మీకు లిథియము మెగ్నీషియం 2 వస్తాయి అనమాట. అంటే మొత్తం 5 వస్తున్నాయండి. యూనిట్ 3లో 5 ఉన్నాయన్నమాట. అందుకని నేను ఫస్ట్ ఈ యూనిట్ మీకు స్టార్ట్ చేయడానికి కూడా ప్రాపర్ రీజన్ అదనమాట. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ ఆర్గానో బోరాన్ రియేజెంట్స్, సెకండ్ యూనిట్ ఆర్గానో సిలికాన్ రియేజెంట్స్ 2 వచ్చేస్తాయి. థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి 5 రియేజెంట్స్ వస్తాయి అనమాట. సో ఫస్ట్ మనం ఇది కనుక కంప్లీట్ చేసుకోగలిగితే రిమైనింగ్ మనకి ఈజ్ అవుతాయి కాబట్టి ఆ ఉద్దేశంతో నేను మీకు ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ సిస్టమేటిక్ ఆర్డర్ అనమాట. ఓకేనా. సో ఈ 5 రియేజెంట్స్ నేను చెప్పిన ఈ 5 రియేజెంట్స్కి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ కనుక చూస్తే నేను మీకు చెప్పినట్లే ఇక్కడ మొత్తం ఒక 5 రెఫరెన్స్ బుక్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ 5 కాకుండా ఇంకా రెఫరెన్స్ బుక్స్ ఉంటాయండి. ఈ 5 రెఫరెన్సెస్ కనుక చూస్తే ఫస్ట్ వన్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజమ్స్, 4th ఎడిషన్ బై వికే అహుల్వాలియా అండి. అహుల్వాలియా నేను ముందే చెప్తున్నాను మీకు. ఈ బుక్ వచ్చేటప్పటికి ఫర్ బిగినర్స్, ఎవరైతే స్టార్టింగ్ అసలు ఆర్గానోమెటాలిక్ రియేషన్స్ మీద ఎటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బుక్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుందండి, అహుల్వాలియా అనేది. సో ఈయన వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు నేను ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి ఆర్గానో కాపర్ రియేషన్స్ కావచ్చు, ఆర్గానో నికెల్ రియేషన్స్ కావచ్చు, ఆర్గానో పెలాడియం రియేషన్స్ కావచ్చు, అట్లాగే ఆర్గానో లిథియం రియేషన్స్ కావచ్చు, ఆర్గానో మెగ్నీషియం రియేషన్స్ కావచ్చు. ఇక్కడ మీకు ఏవైతే 5 ఆర్గానో మెటాలిక్ రియేజెంట్స్, ఆర్గానో లిథియము, మెగ్నీషియము, కాపరు, నికెల్, పెల్లాడియం 5 ఆర్గానో మెటాలిక్ రియేజెంట్స్ చెప్పారో ఆ 5 ఆర్గానో మెటాలిక్ రియేజెంట్స్కి సంబంధించినటువంటి కంటెంట్ మీకు వికే అహుల్వాలియా అనేటువంటి ఒక బుక్ ఉంటుందండి. ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం బై 4th ఎడిషన్ బై వికే అహుల్వాలియా. ఈ పుస్తకంలో మీకు దొరుకుతాయి. ఈ బుక్ని మల్టీ పర్పస్గా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మీకు ఈ బుక్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజంకి ఉపయోగపడుతుంది, ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్కి ఉపయోగపడుతుంది, అట్లాగే ఆర్గానిక్ సింథసిస్కి కూడా ఉపయోగపడుతుంది అండి. చాలా అద్భుతమైన పుస్తకంగా చెప్పొచ్చు దీన్ని. ఎందుకంటే ఎక్కువ టాపిక్స్ కవర్ అవుతాయండి. మీకు రియాక్షన్ మెకానిజంకి, సింథసిస్కి రెండింటికి ఉపయోగపడుతుంది అనమాట బుక్ ఇది. అట్లాగే నేమ్డ్ రియాక్షన్స్ కూడా. సో కాబట్టి అహుల్వాలియా అనేటువంటి పుస్తకము ప్రతి ఒక్కరి దగ్గర ఉండడం ఇట్ ఈస్ ఫైన్. దట్టు నేను చెప్పాను కదండి, బిగినర్స్కి ఎవరైతే ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ని లేదా ఆర్గానో మెటాలిక్ రియేజెంట్స్ని ఇనిషియల్గా నేర్చుకోవాలనుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం బై వికే అహుల్వాలియా అనేటువంటి బుక్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ తర్వాత ఆర్గానిక్ సింథసిస్ బై ఎల్డిఎస్ యాదవ్. నేను చెప్పాను కదండి, అహుల్వాలియాకి ఇంకొంత అడ్వాన్స్డ్గా వెళ్తే కనుక అహుల్వాలియాని మించి ఇంకొంచెం నేర్చుకోవాలని కనుక మనం వెళ్తే ఆర్గానిక్ సింథసిస్ బై ఎల్డిఎస్ యాదవ్ అనేటువంటిది. రెండు కూడా ఐ థింక్ మన ఇండియన్ ఆథర్సేనండి. మీకు లాంగ్వేజ్ కూడా చాలా మటుకు ఈజీగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి మీకు. సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి చాలా బాగా ఉపయోగపడతాయండి. సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి ఈ పుస్తకాలు ఎనఫ్ అనమాట. సో ఇవి నేను ఖచ్చితంగా బిగినర్స్కి బాగా ఉపయోగపడతాయని చెప్తాను. దట్టు నేను చెప్పాను కదా నిన్న మీకు, ఏదైతే క్వాంటిటేటివ్ అంటే నెంబర్ పరంగా చూసుకున్నప్పుడు ఒక రియేజెంట్, అది ఆర్గానో లిథియం రియేజెంటా, ఆర్గానో మెగ్నీషియం రియేజెంటా, ఆర్గానో కాపర్ రియేజెంటా, ఆర్గానో నికెల్ రియేజెంటా, ఆర్గానో పెల్లాడియం రియేజెంటా, ఏదైనా ఒక ఆర్గానో మెటాలిక్ రియేజెంట్ తీసుకున్నప్పుడు ఆ ఆర్గానో మెటాలిక్ రియేజెంట్ ఎన్ని అప్లికేషన్స్ చేస్తుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చేస్తుంది అని చెప్పేదానికి ఈ వికే అహుల్వాలియా కానీ ఎల్డిఎస్ యాదవ్ కానీ బాగా ఉపయోగపడతాయి అనమాట. ఆ తర్వాత ఆర్గానిక్ సింథసిస్ బై జార్జ్ ఎస్ జ్వాయిఫెల్, మైకెల్ హెచ్ నాంజ్ అనేటువంటి ఈ బుక్ వచ్చేటప్పటికి ఏదైతే మోడర్న్ ఆర్గానిక్ సింథసిస్ బై జార్జ్, అంటే అన్ ఇంట్రడక్షన్ టు మోడర్న్ ఆర్గానిక్ సింథసిస్ బై జార్జ్ ఎస్ జ్వాయిఫెల్, మైకెల్ హెచ్ నాంజ్ అనేటువంటి బుక్ నేను చెప్పాను, నేను మెచ్చిన బుక్, నేను నచ్చిన బుక్, చాలా అద్భుతమైనటువంటి బుక్. ఒక రియేజెంట్ ఒక పని ఎన్ని నెంబర్ ఆఫ్ వర్క్స్ చేస్తున్న విషయాన్ని వికే అహుల్వాలియా ఎల్డిఎస్ యాదవ్ చెప్తే, ఒక రియేజెంట్ ఎందుకు ఆ పని చేస్తున్న విషయాన్ని ఎస్ జ్వాయిఫెల్ అండ్ మైకెల్ హెచ్ నాంజ్ అనే పుస్తకం చెప్తా ఉంది. కాబట్టి సో ఇట్ టెల్స్ అబౌట్ ద క్వాంటిటీ, ఇట్ టెల్స్ అబౌట్ ద రియాక్టివిటీ అనమాట. సో దాని గురించి చెప్తుంది. కాబట్టి జ్వాయిఫెల్ అనే బుక్లో ఆర్గానో మెటాలిక్ రియేజెంట్స్, ఇప్పుడు నేను చెప్పిన ఆర్గానో నికెల్ కానీ, పెల్లాడియం కానీ, ఆ తర్వాత కాపర్ కానీ, ఆ తర్వాత లిథియం కానీ, మెగ్నీషియం కానీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మీకు జ్వాయిఫెల్ అనే బుక్. సో మీరు ఆ తర్వాత అంటే ఈ 2 పుస్తకాలు చూసిన తర్వాత యూ గో ఫర్ దిస్ వన్. అదర్వైజ్ మీరు డైరెక్ట్గా ఈ బుక్ పోతే అర్థం కాదనమాట. సో ఇవి చదివి ఇది వెళ్ళండి. అఫ్కోర్స్ అర్థం చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఆ తర్వాత మోడర్న్ మెథడ్స్ ఆఫ్ ఆర్గానిక్ సింథసిస్ బై విలియం క్యారుథ్రస్. సో ఈ బుక్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని పుస్తకాల్లో మీకు ఫస్ట్ 2 బుక్స్ సాఫ్ట్ కాపీస్ దొరకవండి. ఎందుకంటే ఈ 2 మన ఇండియన్ ఆథర్స్ కాబట్టి ఇండియన్ ఆథర్స్ బుక్స్ ఏవి కూడా సాఫ్ట్ కాపీస్ దొరకవండి. బట్ ఫారిన్ ఆథర్స్ బుక్స్ అయితే మటుకు సాఫ్ట్ కాపీస్ దొరుకుతాయి అనమాట. మీకు జ్వాయిఫెల్ బుక్ సాఫ్ట్ కాపీ దొరుకుతుంది, విలియం క్యారుథ్రస్ సాఫ్ట్ కాపీ దొరుకుతుంది, అట్లాగే క్యారీ అండ్ రిచర్డ్ జే శాండ్బర్గ్ అనేటువంటిది పార్ట్ బి కూడా సాఫ్ట్ కాపీ దొరుకుతుంది. సో విలియం క్యారుథ్రస్ వచ్చేటప్పటికి ఈ టాపిక్ సంబంధించినటువంటి ఆర్గానిక్ కన్వర్షన్స్ అడ్వాన్స్డ్ వన్ కనుక మీకు తెలియాలంటే ఇది విలియం క్యారుథ్రస్ అవసరం అవుతుంది అనమాట. తర్వాత అడ్వాన్స్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బై ఫ్రాన్సిస్ ఏ క్యారీ అండ్ రిచర్డ్ జే శాండ్బర్గ్ పార్ట్ బి అనేటువంటి బుక్ చూస్తే
దీంట్లో కూడా ఈ రియేజెంట్స్ అన్ని కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 పుస్తకాలు సాఫ్ట్ కాపీస్ దొరుకుతాయి, బట్ ఈ 2 పుస్తకాలు అయితే మటుకు సాఫ్ట్ కాపీస్ మీకు దొరకవు అనమాట. నేను ఈ 3 పుస్తకాలు సాఫ్ట్ కాపీస్ అవకాశాన్ని బట్టి మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాం. సో ఇది ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ థర్డ్ సెమిస్టర్ 4th పేపర్ సంబంధించి యూనిట్ 3కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది ఈ సిలబస్ అనమాట. సో దీని యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం. అంటే మనము ఇది వాళ్ళు మనకి సిలబస్ పేపర్లో ఇచ్చినటువంటి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా సిలబస్ని ఉన్నట్టు చూసుకోకూడదండి. ఐ మీన్ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి సిలబస్నో లేకపోతే సిలబస్ పేపర్లో ఇచ్చినటువంటి సిలబస్ని ఎప్పుడు కూడా అది ఎట్లా ఉందో అట్లాగే ఫాలో అవ్వకూడదండి. దాన్ని మనకి తగ్గట్టు మార్చుకోవాలి. మనకి తగ్గట్టుకు మార్చుకోవాలంటే అక్కడున్న సిలబస్ మొత్తం ఎత్తేసి మనం కొత్తగా సిలబస్ పేపర్ సెట్ చేసుకోమని కాదండి. ఆయన ఇచ్చిన సిలబస్ పేపర్ని ఒక పద్ధతి ప్రకారం మనం ఫ్రేమ్ చేసుకోవాలి. సో అఫ్కోర్స్ వాళ్ళు కనుక ఆ సిలబస్ పేపర్ని అట్లాగే ఫ్రేమ్ చేస్తే దట్ ఈస్ ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ దే వర్ నాట్ డూయింగ్ లైక్ దట్ దెన్ వీఆర్ డూయింగ్ లైక్ దట్ అన్నట్టు. సో ఓకే, వాళ్ళు అలా కనుక చేయకపోతే దెన్ మనం అట్లా చేసుకుంటే ఇట్ ఈస్ ఫైన్. ఓకే, సో దెన్ నేనేం చేశానంటే అండి, ఇక్కడ వీళ్ళు ఏదైతే ఆర్గానోమెటాలిక్ రియేజన్స్లో పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పి పెట్టినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దీన్ని ఈ టెక్స్ట్ బుక్స్లో నేను చూసిన దాని ప్రకారము వీళ్ళు సిలబస్ పేపర్లో పెట్టినటువంటి సిలబస్ పేపర్ ప్రకారం నేను ఒక ఆర్డర్లో ఫ్రేమ్ చేశాను అనమాట. ఆ ఆర్డర్లో ఫ్రేమ్ చేసి అది ఇప్పుడు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను చూడండి. సో యూనిట్ 3 సిలబస్ పేపర్ డిస్క్రిప్షన్ పెట్టి పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి పెట్టామండి. పార్ట్ ఏ ఒకటి, ఇది పార్ట్ ఏ అండి. పార్ట్ ఏలో మీకు వచ్చేటప్పటికి ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్, దీన్ని OMgR లేకపోతే గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ GR అని అంటారు అనమాట. సో ఇంకొకటి వచ్చి ఆర్గానో లిథియం రియేజెంట్స్ OLR అంటారండి. తర్వాత పార్ట్ బి వచ్చేటప్పటికి ఆర్గానో నికెల్ రియేజెంట్స్, ఆర్గానో కాపర్ రియేజెంట్స్, ఆర్గానో పెలాడియం రియేజెంట్స్ అనమాట. సో ఈ డిస్క్రిప్షన్ మీరు కాపీ చేసుకోండి. మీరంతా నేను చెప్పాను కదా మీకు ఒక నోట్స్ పెట్టమని చెప్పాను, ఆ నోట్స్లో నీట్గా రాసుకోమని చెప్పాను. సో నోట్స్ ఆర్గానిక్ కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం ఆర్గానిక్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ థర్డ్ సెమిస్టర్ 4th పేపర్కి ఒక నోట్స్ పెట్టుకుంటున్నారు. 4th పేపర్కి పెట్టిన నోట్స్లో ఫస్ట్ పేజ్లో నీట్గా నేను ఫస్ట్ డే క్లాస్లో మీకు ఏదైతే సిలబస్ పేపర్ మొత్తం చెప్పినా ఆ సిలబస్ పేపర్ మొత్తం నీట్గా ఫ్రేమ్ చేసుకోండి. ఆఫ్టర్ అన్వర్డ్స్ నేను డైరెక్ట్గా ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ పక్కన పెట్టి థర్డ్ యూనిట్కి వెళ్ళాను. బికాస్ లిథియం మెటల్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేయాలనుకున్నాను కాబట్టి థర్డ్ యూనిట్కి వచ్చాను అనమాట. దట్టు 5 రియేజెంట్స్ మనకి ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ చాప్టర్ అయిపోతే మీకు 5 రియేజెంట్స్ మీరు ఈజీగా నేర్చుకున్నట్టు అవుతుంది. ఈ 5 రియేజెంట్స్ వచ్చినాయి అంటే తర్వాత బోరాను సిలికాన్ అనేటువంటివి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఆ ఉద్దేశంతో నేను మీకు ఫస్ట్ స్టార్ట్ చేశాను. దట్టు నేను మీకు చెప్పాను కదండి, A4 షీట్స్ కొనుక్కొని A4 షీట్స్ని స్పైరల్ చేసుకొని పెట్టుకోమన్నా కాబట్టి బెటర్ థర్డ్ యూనిట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ అయిపోయిన తర్వాత థర్డ్ యూనిట్ని మనము స్పైరలే కాబట్టి ఇప్పుడు తీసేసి థర్డ్ యూనిట్ ఫ్రంట్ పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నోట్బుక్ అయితే ఇబ్బంది ఏం లేదండి, నోట్బుక్ అయినా కానీ ప్రాబ్లం ఏం లేదు, ఆర్డర్ మారుతుంది అంతే. ఓకే, సో ఇది చూస్తే యూనిట్ 3 సిలబస్ డిస్క్రిప్షన్ కనుక చూస్తే పార్ట్ ఏ వచ్చేటప్పటికి పార్ట్ ఏలో 2 రియేజెంట్స్ ఇచ్చారండి, 1 2. ఫస్ట్ రియేజెంట్ వచ్చి ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ అనమాట. దీని OMgR అంటారు, దీని గ్రిగ్నార్డ్ రియేజెంట్ అని కూడా అంటారు అనమాట. సో మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ప్రతి రియేజెంట్కి సంబంధించి నేను నిన్న మీకు చెప్పినట్టు 3 మాటలు. ఒకటి వాట్ ఈజ్ ఆర్గానో, ఇక్కడ మెగ్నీషియం ఉంది, వాట్ ఈజ్ ఆర్గానో మెటాలిక్ రియేజెంట్ ఫస్ట్ పాయింట్. రెండో మాట వచ్చి ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానో మెటాలిక్ రియేజెంట్స్. ఆ పర్టికులర్ ఆర్గానో మెటాలిక్ రియేజెంట్కి సంబంధించిన ప్రిపరేషన్ మెథడ్స్ ఏంటి, దాని కారణంగా వచ్చినటువంటి టైప్స్ ఆఫ్ ఆర్గానో మెటాలిక్ రియేజెంట్స్ ఏంటి సెకండ్ది. థర్డ్ వచ్చి సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో మెటాలిక్ రియేజెంట్స్. థర్డ్ ఏంటంటే ఆర్గానో మెటాలిక్ రియేజెంట్స్కి సంబంధించినటువంటి సింథటిక్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి, ఆర్గానో మెటాలిక్ రియేజెంట్కి సంబంధించినటువంటి సింథటిక్ అప్లికేషన్స్ అంటే అవి ఇచ్చేటువంటి రియాక్షన్స్ ఏంటి అనేది రాసుకుంటారు అనమాట. సో ప్రతి దానికి ఇదే స్క్రిప్ట్. ఫస్ట్ వాట్ ఈజ్ ఆర్గానో మెటాలిక్ రియేజెంట్, సెకండ్ ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానో మెటాలిక్ రియేజెంట్స్, థర్డ్ సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో మెటాలిక్ రియేజెంట్. మీరు గమనిస్తే ఆర్గానో మెగ్నీషియంకి నేను అట్లాగే రాస్తాను, వాట్ ఈజ్ ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్, ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్, సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్. అట్లాగే వాట్ ఈజ్ ఆర్గానో లిథియం రియేజెంట్స్, ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానో లిథియం రియేజెంట్స్, సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో లిథియం రియేజెంట్స్. ఆ తర్వాత పార్ట్ బిలో కూడా వాట్ ఈజ్ ఆర్గానో నికెల్ రియేజెంట్స్, ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానో నికెల్ రియేజెంట్స్, సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో నికెల్ రియేజెంట్స్. అట్లాగే ఆర్గానో కాపర్ రియేజెంట్స్ కూడా వాట్ ఈజ్ ఆర్గానో కాపర్ రియేజెంట్స్, ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానో కాపర్ రియేజెంట్స్, సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో కాపర్ రియేజెంట్స్. అట్లాగే ఆర్గానో పెలాడియం రియేజెంట్స్ కూడా వాట్ ఈజ్ ఆర్గానో పెలాడియం రియేజెంట్స్, ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానో పెలాడియం రియేజెంట్స్, సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో పెలాడియం రియేజెంట్స్.
సో ఈ రకంగా మనము గనక ప్రతి రియేజెంట్కి సంబంధించి ఈ రకంగా గనక మనం చదువుకోగలిగితే ఒక పద్ధతి ప్రకారం ఒక స్క్రిప్ట్ ప్రకారం మనం కనుక చదువుకుంటే మనం ఎంతైనా చదువుకోవచ్చు, ఎన్ని రోజులైనా చదువుకోవచ్చు, ఎన్ని రోజులైనా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇది ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి విధానం అండి. సో కాబట్టి ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తే వాట్ ఈజ్ ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ ఫస్ట్ టాపిక్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి అసలు ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ అంటే ఏంటి, ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్లో ఆర్గానిక్ మాయిట్ యొక్క నేచర్ ఎట్లా ఉంటుంది, మెటల్ మెగ్నీషియం యొక్క నేచర్ ఎట్లా ఉంటుంది, రియేజెంట్స్ అంటే ఆర్గానో మెగ్నీషియం బాండ్ యొక్క నేచర్ ఎట్లా ఉంది, ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ యొక్క నేచర్ ఎట్లా ఉంది అనేది అక్కడ చదువుతారనమాట. ఆ తర్వాత ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ కనుక చూస్తే అసలు ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ని ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు, దీనికి ఉండేటువంటి ప్రిపరేషన్ మెథడ్స్ ఏంటి, ఈ ప్రిపరేషన్ మెథడ్లో మనకు వచ్చేటువంటి డిఫరెంట్ ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ ఏంటి. అయితే వీళ్ళు ఇక్కడ మీకు సిలబస్ పేపర్లో చాలా క్లియర్గా చెప్పారండి. ప్రిపరేషన్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఒకటి చెప్పారు, అట్లాగే ప్రిపరేషన్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ విత్ ఎలైల్ హ్యాలైడ్స్ ఒకటి చెప్పాడు, అట్లాగే ప్రిపరేషన్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ విత్ ప్రొపజైల్ హ్యాలైడ్స్ చెప్పాడు. ఇది మీకు కృష్ణా యూనివర్సిటీలో ఉండేటువంటి ఈ 3 ప్రిపరేషన్ మెథడ్స్ చెప్తున్నారు. బట్ బియాండ్ దట్ అంతకు మించి ఎక్కువ ప్రిపరేషన్ మెథడ్స్ మనం ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి అవసరమని నేర్చుకుంటాం. ఆ తర్వాత సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ కింద మీకు ఇచ్చినటువంటి పైన నేను ఇక్కడ చెప్పాను కదండి, ఈ సిలబస్ని అక్కడ డిస్క్రిప్టివ్ పద్ధతి ప్రకారం ఫ్రేమ్ చేశాం. అక్కడ ఏం చెప్పాడంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ఆల్కైలేషన్ రియాక్షన్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏ రకమైన ఆల్కైలేషన్ రియాక్షన్, గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏ రకమైన ఆల్కైలేషన్ రియాక్షన్ ఇస్తుంది. ఆ తర్వాత గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్ విత్ కార్బనల్ కాంపౌండ్స్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ కార్బనల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ కీటోన్స్తో ఏ రకమైన రియాక్షన్ ఇస్తుంది, వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏంటి. అట్లాగే గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్ విత్ ఎస్టర్స్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేటువంటిది ఎస్టర్స్తో ఏ రకమైన రియాక్షన్ ఇస్తుంది, ఎస్టర్స్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏ రకమైనటువంటి ప్రోడక్ట్స్గా మారుస్తుంది. ఆ తర్వాత గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్ విత్ ఆల్కహాల్స్, తర్వాత గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్ విత్ ఎమిన్స్, గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్ విత్ యాసిడ్స్, గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్ విత్ కార్బన్ డైఆక్సైడ్, గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్ విత్ కార్బన్ డైసల్ఫైడ్, గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్ విత్ సల్ఫర్ డైఆక్సైడ్. సో ఈ రకంగా మీకు గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేటువంటిది కార్బనల్ కాంపౌండ్స్, ఎస్టర్స్, ఆల్కహాల్స్, ఎమిన్స్, యాసిడ్స్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైసల్ఫర్, సల్ఫర్ డైఆక్సైడ్తో ఏ రకమైనటువంటి రియాక్షన్స్ ఇస్తున్నాయి. అట్లాగే గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఇచ్చేటువంటి ఆల్కైలేషన్ రియాక్షన్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఇక్కడ మీకు మొత్తం ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ గురించి మాట్లాడతారండి. ఇది నేను ఇందాక చెప్పినట్టు మీకు అహుల్వాలియా పుస్తకం కానీ, ఎల్డిఎస్ యాదవ్ పుస్తకం కానీ, జువైఫల్ పుస్తకం కానీ, విలియం క్యారుథ్రస్ పుస్తకం కానీ, క్యారిజన్ బాగ్ పుస్తకాలు 5 పుస్తకాల్లో కూడా మీరు దీని గురించి చదవండి. నేను చెప్పే క్లాస్ ఈ 5 పుస్తకాలు చదివే చెప్తాను, మీకు మ్యాక్సిమం టెక్స్ట్ ఇక్కడ కవర్ అయిపోతుంది. నేను ఒక పద్ధతి ప్రకారం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ కార్బనల్ కాంపౌండ్స్ అంటే కార్బనల్ కాంపౌండ్స్లో మళ్ళీ ఉంటాయి సింపుల్ కార్బనల్ కాంపౌండ్స్, కాంజుగేటెడ్ కార్బనల్ కాంపౌండ్స్, సైక్లిక్ కార్బనల్ కాంపౌండ్స్, బైసైక్లిక్ కార్బనల్ కాంపౌండ్స్, అసెంబెట్రిక్ కార్బనల్ కాంపౌండ్స్ అని చెప్పి మళ్ళీ ఒక 5 రకాల కార్బనల్ కాంపౌండ్స్ ఉంటాయి. సో నేను ఒక పద్ధతి ప్రకారం చెప్తాను, ఆ పద్ధతి ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్. సో ఇది ఫస్ట్ రియేజెంట్ గురించి. సో నెక్స్ట్ మీకేంటి ఆర్గానో లిథియం రియేజెంట్స్. సేమ్ వాట్ ఈజ్ ఆర్గానో లిథియం రియేజెంట్స్, ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానో లిథియం రియేజెంట్స్, సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో లిథియం రియేజెంట్స్. అయితే మీకు ఇక్కడ మెగ్నీషియంకి ఇచ్చినట్టు ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి ఆయన, అందుకని చెప్పి నేను చెప్పాల. బట్ నేను చెప్పే క్లాస్లో మటుకు డిస్క్రిప్షన్ ఇస్తానండి ఖచ్చితంగా. మీకు మళ్ళీ ఆర్గానో లిథియం రియేజెంట్ చెప్పేటప్పుడు ఆర్గానో లిథియం రియేజెంట్స్లో వాట్ ఈజ్ ఆర్గానో లిథియం రియేజెంట్ దాని కింద ఏం చదువుతారు, ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానో లిథియం రియేజెంట్స్ దాని కింద ఏం చదువుతారు, సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో లిథియం రియేజెంట్స్ దాని కింద ఏం చదువుతారు. నేను ఖచ్చితంగా చెప్తాను, ఆ పద్ధతి ప్రకారం వెళ్దాం, ఆ పద్ధతి ప్రకారం మనము చదువుకున్నాం. ఆ తర్వాత లిథియం డయాసోప్రొపైలమైడ్ ఎల్డిఏకి సంబంధించినటువంటి ఇది కనుక చూసినప్పుడు ఎల్డిఏ అంటే ఏంటి, ఎల్డిఏ ఇచ్చినటువంటి డిఫరెంట్ ఫంక్షన్స్ ఏంటి, ఎల్డిఏకి సంబంధించిన డిఫరెంట్ అప్లికేషన్స్ ఏంటి అనేది చూడాలి. సో ఇక్కడ మీకు ఎల్డిఏ లిథియం డయాసోప్రొపైలమైడ్ ఏదైతే హార్పూన్ బేస్ అని మాట్లాడుతామో దీనికి సంబంధించి మీకు ఇక్కడ అరోమాటిక్ యానిలేషన్స్, హెట్రా అరోమాటిక్ యానిలేషన్స్ అని చెప్పేసి 2 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 టాపిక్స్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇక్కడ మీ సిలబస్ అనేది మిస్ అవ్వకూడదు, తర్వాత మనం ఏదైనా నేర్చుకోవాలి కాబట్టి అట్లా చేస్తాం అనమాట. సో నెక్స్ట్ పార్ట్ బి వచ్చి ఆర్గానో నికెల్ రియేజెంట్స్. అంటే ఇక్కడ కూడా వాట్ ఈజ్ ఆర్గానో నికెల్ రియేజెంట్స్, ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానో నికెల్ రియేజెంట్స్, సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో నికెల్ రియేజెంట్స్ ఉంటాయన్నమాట. మీకు ఇక్కడ వాట్ ఈజ్ ఆర్గానో నికెల్ రియేజెంట్స్లో నేను చెప్పినట్టు నేచర్ ఆఫ్ ఆర్గానిక్ మాయిడ్ ఇన్ ఆర్గానో నికెల్ రియేజెంట్స్, నేచర్ ఆఫ్ నికెల్ మెటల్ ఇన్ ఆర్గానో నికెల్ రియేజెంట్స్, నేచర్ ఆఫ్ ఆర్గానో నికెల్ బాండ్ ఇన్ ఆర్గానో నికెల్ రియేజెంట్స్, నేచర్ ఆఫ్ ఆర్గానో నికెల్ రియేజెంట్స్ అని చెప్పేసి ఒక 5 టాపిక్స్ అవుతారు. ప్రిపరేషన్ మెథడ్స్ కింద పై అలైల్ నికెల్ కాంప్లెక్సెస్, ప్రిపరేషన్ ఆఫ్ 1,5 సైక్లిక్ డైన్స్, ప్రిపరేషన్ ఆఫ్ నికెల్ కార్బనల్స్ ఇచ్చున్నాడు ఇక్కడ మీకు, అది చదువుతారు.
ఆ తర్వాత సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానికల్ రియేజెంట్స్ మీ సిలబస్ పేపర్లోనే కంప్లీట్ చేద్దామండి ఫస్ట్. తర్వాత ఆర్గానో కాపర్ రియేజెంట్స్ ఆర్ గిల్మెన్ రియేజెంట్స్ కనుక చూస్తే వాట్ ఈస్ ఆర్గానో కాపర్ రియేజెంట్స్, ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానో కాపర్ రియేజెంట్స్. దాంట్లోనే మీకు ఇచ్చిన డిఫరెంట్ ఆర్గానో కాపర్ రియేజెంట్స్ మొత్తం ప్రిపరేషన్స్ వాటి ఇది ఇక్కడ వచ్చేస్తుంది. సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో కాపర్ రియేజెంట్స్ చూస్తారండి. సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో కాపర్ రియేజెంట్స్ కనుక చూస్తే టెక్స్ట్ బుక్లో ఏమైనా వస్తాయి ఇక్కడ మీకు. నెక్స్ట్ ఆర్గానో పెలాడియం రియేజెంట్స్ అనమాట. సో వాట్ ఈస్ ఆర్గానో పెలాడియం రియేజెంట్స్, ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానో పెలాడియం రియేజెంట్స్. మీకు పై ఎలైల్ పెలాడియం కాంప్లెక్సెస్ గురించి ఇచ్చాడు, అది ఇక్కడ చెప్తాము. ఆ తర్వాత సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానో పెలాడియం రియేజెంట్స్ కింద కప్లింగ్ రియాక్షన్స్ వస్తాయి కాబట్టి ఆ కప్లింగ్ రియాక్షన్స్ ఏంటి అనేది ఇక్కడ మనం చెప్తాం అన్నమాట. ఇది కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ పేపర్ యూనిట్ 3కి సంబంధించినటువంటి సిలబస్ పేపర్. ఆ సిలబస్ పేపర్కి సంబంధించిన డిస్క్రిప్షను, ఆ యూనిట్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షను, ఆ యూనిట్కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్, ఆ యూనిట్కి సంబంధించినటువంటి రెఫరెన్సెస్, ఏ రకమైన రెఫరెన్సెస్ కావాలనే విషయం మొత్తం కూడా నేను ఇక్కడ మీకు చెప్పున్నాను అనమాట. సో రేపటి క్లాస్లో అంటే ఇది ఈరోజు క్లాస్ అండి. సో ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ అని అనుకోవచ్చు మీరు, బట్ రేపటి నుంచి దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటాం అనమాట. రేపటి క్లాస్లో వచ్చేటప్పటికి మీకు థర్డ్ యూనిట్లో మనం ఫస్ట్ రియేజెంట్ ఏంటండి, ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్ కదా. సో దానికంటే ముందు ఫస్ట్ ఇయర్ గ్రూప్ మెటీరియల్ ఆర్గానో లిథియం కాబట్టి వీ స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఆఫ్టర్ అన్వర్డ్స్ వీ గో ఫర్ హియర్. అంటే ఫస్ట్ వీడు నేర్చుకొని వీడు 100 పనులు చేస్తే వీడు 75 పనులు చేస్తాడు. కాబట్టి ఫస్ట్ 100 పనులు ఏంటి నేను నేర్చుకున్నాం, ఆ తర్వాత 75 పనులు ఈజీగా వస్తాయి. కాబట్టి ఫస్ట్ వీడి గురించి మాట్లాడుకుని, ఆ తర్వాత వీడి గురించి మాట్లాడుకుని, ఆ తర్వాత కాపర్ గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పాను కదండి 1+3 ఆఫర్. ఆర్గానో లిథియం రియేజెంట్స్ చదివితే ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ వస్తాయి. ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్ చదువుకుంటే ఆర్గానో కాపర్ రియేజెంట్స్ వస్తాయి అనమాట. 1+3 ఆఫర్. ఆ తర్వాత పెల్లాడియం గురించి చూద్దాం. ఇక్కడ పెల్లాడియం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నికెల్కి వెళ్దాం. అంటే సో ఫస్ట్ ఆర్గానో లిథియం రియేజెంట్స్ చాలా ఇంపార్టెంట్, తర్వాత ఆర్గానో మెగ్నీషియం రియేజెంట్స్, తర్వాత ఆర్గానో కాపర్ రియేజెంట్స్. ఆ మూడు ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి ఫస్ట్ లిథియము, మెగ్నీషియము, కాపర్ చదువుదాం. ఆ తర్వాత పెల్లాడియం చదువుదామండి. ఆ తర్వాత నికెల్కి వెళ్దాము. సో అట్లా మీకు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే మనకి ఈ థర్డ్ యూనిట్లో ఉండేటువంటి సిలబస్ అవుతుందో ఆ సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో రేపటి క్లాసెస్ నుంచి మనం ఏం చేద్దామంటే డీటెయిల్గా ఒక్కొక్క రియేజెంట్ గురించి మనము నేర్చుకుందాం. నోట్స్ నీట్గా రాసుకోండి, మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఆ నోట్స్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. జాగ్రత్తగా మధ్యలో ఏదైనా యాడ్ ఆన్స్ నేను చెప్పినప్పుడు యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండండి, నోట్స్లో మంచిగా వస్తుంది. ఓకేనా. సో ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, signing off.